బడుగు బలహీన వర్గాలకు అండగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా, మూలాల వరకు ఛేదించి నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు, సమాజ స్థాపనకై, హక్కులు రాజ్యాంగ పరిరక్షణ కోసం మీ ముందుకు వస్తుంది BAB News 7 ఛానల్. నమస్కారం. BAB News 7 కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో ముందుకు సాగాలని మాజీ మంత్రివర్యులు చీపురుపల్లి శాసనసభ్యులు గౌరవశ్రీ కిమిడి కళా వెంకట్రావు పిలుపునిచ్చారు. చీపురుపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కేడర్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడి క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తల సమస్యల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యత అని, వారందరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సమావేశంలో చీపురుపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రౌతు కామునాయుడు, యూనిట్ క్లస్టర్ 6 ట్రస్ట్ ఇన్ఛార్జ్ రౌతు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇందులో గ్రామం పెరిగింది, రోడ్ వైపు కరెంట్ స్తంభాలు లేవు. స్కూల్ నుంచి రాగా నేను శాఖ లేఖలు వేసుకోవాలి. ఓ రోజు మానేస్తే చేస్తాను. ఎందుకు అంటాను అంత లిమిట్ ఉండాలి. ఎంతవరకు ఎప్పుడు సాధారణంగా వెళ్ళలేదా? ఎంత కావాలి? 15 రూపాయలు వేలకి ఇస్తారు. వికలాంగులకు 6,000 కదా. కాదు, మంచం ఎవరికి ఇస్తున్నారు? 15 వికలాంగులకు కాదు. అప్లై చేయాలి సార్. జిల్లా టీం ఉంటుంది. ఆ టీము మొత్తం డాక్టర్ సంతకాలు పెట్టాలి. వేరే సబ్జెక్ట్